దేశవ్యాప్తంగా 7,349 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 13,000కు పైగా ప్రయాణికుల రైళ్లను, 8,000కు పైగా గూడ్స్ రైళ్లను నిత్యం పర్యవేక్షించి ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను, లక్షలాది టన్నుల సరుకులను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత రైల్వే శాఖది. అలాంటి రైల్వే శాఖలో పలు ప్రత్యేకతలున్న రైల్వే స్టేషన్లు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటైన బేగంపేట రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకతతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మా ప్రతినిధి సుష్మిత అందిస్తున్న స్పెషల్ స్టోరీ. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న మన రైల్వేలు లక్షలాది టన్నుల వస్తు రవాణా చేస్తూ ప్రజల జీవితాల్లో మమేకమయ్యాయి. రైల్వే నిర్వహణ ఎంతో క్లిష్టమైంది. ఎవరు ఏ క్షణం ఏమరపాటున ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయి. క్లిష్టమైన రైల్వే వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 19 రైల్వే జోన్లు పనిచేస్తున్నాయి. 19 రైల్వే జోన్లలో ఒకటి దక్షిణ మధ్య రైల్వే. ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో ఒకటైన బేగంపేట్ రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. బేగంపేట రైల్వే స్టేషన్ ఇది మహిళా రైల్వే స్టేషన్. ఇక్కడ అందరూ కూడా మహిళలే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మహిళలు ఏ విధంగా బేగంపేట మహిళా రైల్వే స్టేషన్ని నిర్వర్తిస్తున్నారు, ఏ విధంగా తమ శక్తి సామర్థ్యాలను నిర్వహిస్తూ ఉన్నారు, నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా కూడా ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రస్తుతం మనం మహిళా రైల్వే స్టేషన్ వద్దే ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. మహిళలు అడుగుపెట్టని రంగం లేదు. మగవాళ్ళు చేసే ప్రతి పనిని మేము చేస్తామని ముందుకొస్తున్నారు మహిళలు. అంతేకాదు, తాము చేపట్టిన ప్రతి పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కొన్ని రంగాల్లోనైతే మగవాళ్లను దాటిపోయి సత్తా చాటుతున్నారు. దీనికి నిదర్శనమే మనం చూస్తున్న ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్. ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ మహిళలే. రిజర్వేషన్ కౌంటర్ నుంచి తనిఖీల దాకా ప్రతి పనిని మహిళా సిబ్బందే చేస్తున్న స్పెషల్ రైల్వే స్టేషన్ బేగంపేట. సాధ్యమైన విషయం అంటే సాధ్యం చేస్తున్నాం మేమందరం కలిసి. ఇక్కడ రిజర్వేషన్స్, టికెట్ చెకింగ్, బుకింగ్ ఆల్ ఉమెన్స్ స్టాఫే ఉంటారు. ప్లస్ సెక్యూరిటీ కూడా ఉమెన్ స్టాఫే ఉంటారు. సో కొంచెం అటు ఇటు కష్టమైనా మేము ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ప్యాసింజర్స్ని ప్రాపర్గా పొలైట్గా డీల్ చేసి మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ రష్ బాగా ఉంటుంది. పీక్ సీజన్ టైంలో ఫెస్టివల్స్ బాగా ఉంటాయి. ఇంకా మనం పేషెంట్స్తో డీల్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ కదా, వాళ్ళ మెంటాలిటీ మనం అర్థం చేసుకొని మనం జాబ్ సాటిస్ఫాక్షన్గా చేస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది. బేగంపేట హైదరాబాద్ మహానగరంలో కీలకమైన ప్రాంతం. ఈ స్టేషన్కు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. సీజన్ను బట్టి ప్రతిరోజు 5 నుంచి 10,000 మంది దాకా ఈ స్టేషన్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. 110 దాకా రైళ్ల రాకపోకలుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్న 25 మంది మహిళలు తమ తమ విధులను సవాల్గా తీసుకుని నిర్వహిస్తూ ఉంటారు. టికెట్ల తనిఖీ కోసం 9 మంది మహిళా ఉద్యోగులున్నారు. వారికి ఇన్ఛార్జ్ అయిన ఆర్తి రామతారక్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా ఓపికగా పరిష్కరిస్తూ ప్రయాణికుల అభిమానం పొందుతున్నామని అంటున్నారు. డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మాకు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. సో వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ అట్ బేగంపేట్. చాలా మంది బికాస్ బేగంపేట్ స్టేషన్లో 1 మినిటే ట్రైన్ ఆగుతుంది. అలాంటప్పుడు చాలా మంది ప్యాసింజర్స్ వాళ్ళ లగేజ్, వాళ్ళ వాల్యుబుల్స్, ఎంతో మంది ఒక ప్యాసింజర్ అయితే వాళ్ళ ల్యాప్టాప్ ట్రైన్లో మర్చిపోయి దిగిపోవడం జరిగింది. అలాంటి సమయంలో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను వెంటనే సికింద్రాబాద్తో మాట్లాడి ఆ ట్రైన్లో ఎవరున్నారో సిబ్బంది కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేసి ఆ లగేజ్ వాళ్ళది ఏదైతే వాల్యుబుల్ ఉందో దాన్ని వేరే వాళ్ళ చేతిలో పడకుండా జాగ్రత్త పరిచి మళ్ళీ ఆ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా దాన్ని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాంటి టైంలో ఆయన మళ్ళీ ఆటో తీసుకొని సికింద్రాబాద్లో లగేజ్ కలెక్ట్ చేసుకొని జస్ట్ టు థ్యాంక్ మీ హీ కేమ్ టు బేగంపేట్ అండ్ థ్యాంక్ చేశారు నన్ను. సో ఇలాంటి చిన్న చిన్న సాటిస్ఫాక్షన్స్ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రైల్లో ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సందడిని సాకుగా తీసుకుని ఆడవాళ్లను తాకే గిల్లే ఈవ్టీజర్స్, రౌడీ మూకలు, జేబులు కొట్టే అసాంఘిక శక్తులకు కొదవ ఉండదు. వీరి ఆట కట్టించేందుకు బేగంపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది సదా సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం 10 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రత్యక్షమవుతారు. ఎక్కడ ఏ విషయంలో భయపడేదే లేదని, మహిళల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారిని పట్టుకోవడానికి వాట్సాప్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నామని సబ్ ఇన్స్పెక్టర్ నసీమా బేగం అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది మేడం. మనం ఈక్వల్గా మనము పురుషులకు సమానంగా పనిచేస్తున్నాం మేడం. చాలా సంతోషంగా ఉంది. మేము పురుషులతో సమానంగా చేస్తే వాళ్ళతో ఏమీ తక్కువ లేదు అన్నది
ఫీలింగ్ ఉంది మేడం. ఈవీ టీజింగ్ అంటే మనం ఒకటి ఎంఎంటీఎస్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాం మేడం. దాంట్లో టోటల్గా 345 మెంబర్స్ దాకా ఓన్లీ లేడీస్ ఉన్నారనమాట. అంటే జనరల్ కమ్యూటర్స్ వాళ్ళు మార్నింగ్ 6 to ఈవినింగ్ 9-10 వరకు వాళ్ళు డైలీ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. 365 days. ఓకే, దాంట్లో మనం ఏమని చెప్పామంటే ఇన్ కేస్ ఎవరైనా లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ఎక్కితే మనకు మన టోల్ ఫ్రీ నెంబర్ 139 చెప్పాము. తర్వాత మన సియూజీ నెంబర్ కూడా ఇచ్చాం మేడం. ఆఫీస్కి కాల్ చేస్తారు, మనకు కూడా కాల్ చేసి చెప్తారు. ఇన్ కేస్ మనం చెప్పినట్లయితే వాళ్ళ స్టేషన్ ఏ స్టేషన్లో ఎక్కడని తెలుసుకొని మనం నెక్స్ట్ స్టేషన్కి అలర్ట్ చేస్తాము. అక్కడ దింపుకొని వాళ్ళ మీద 162 కింద కేసు బుక్ చేస్తాం మేడం. పగలు రద్దీ వేళల్లో ఎలాంటి సవాళ్లుంటాయో రాత్రిపూట కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి సమస్య వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. బేగంపేట రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోని గర్భవతులు సైతం 24 గంటలు పనిచేయడానికి సదా సిద్ధంగా ఉంటారని రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కల్పన గర్వంగా చెబుతున్నారు. ఇంకా బాగా చేయాలని, ఇంకా లేడీస్కి ఫుల్ ఫ్రీ అనమాట. ఈ రైల్వే స్టేషన్ కాకుండా హోల్ మా సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా లేడీస్ ఫ్రీ. అరే మాకు ఇంతమంది లేడీస్ సపోర్ట్ ఉంది రైల్వేలో అని తీసుకురావాలనే మా ప్రయత్నం అండి. దానికి మీడియా సపోర్ట్ అండ్ పబ్లిక్ సపోర్ట్ కూడా చాలా అవసరము. సో ఎనీ హెల్ప్ ఉన్నా సరే మేము 139 నంబర్ మేము ఎట్లైనా సర్క్యులేట్ చేస్తున్నాం. మాకు ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇస్తే అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మాకు ట్రైనింగ్ 9 months ట్రైనింగ్, రిగరస్ ట్రైనింగ్ ఇస్తారు మేడం మాకు కంపల్సరీ. కాబట్టి మేము 24 hours వర్క్ చేయాల్సిందే. వాళ్ళు ఈవెన్ మా దగ్గర ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ ఉన్నారు మేడం, వాళ్ళు కూడా 24 hours వర్క్ చేస్తున్నారండి. వితౌట్ ఏది భయపడకుండా ఆర్డినరీ లేడీస్తో కంపేర్ చేస్తూ మేము ప్రెగ్నెంట్ అయినా సరే దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండి. అది చాలా గర్వకారణం. 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బేగంపేట రైల్వే స్టేషన్ ను మహిళా రైల్వే స్టేషన్ గా మార్చారు. ఉమెన్ పవర్ ను ప్రపంచానికి చాటాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రైల్వే శాఖ తీసుకున్న వినూత్న నిర్ణయాల్లో ఇది ఒకటి. మొత్తం 25 మంది మహిళా ఉద్యోగులు ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ స్టేషన్ పై ఫిర్యాదులు దాదాపుగా లేనేలేవంటే అందులో అతిశయోక్తి లేదు. Begumpet is a challenging station, definitely a challenging station. వేరే స్టేషన్స్లో బీయింగ్ అ మెయిల్ సూపర్వైజర్, హ్యావింగ్ అ మెయిల్ సూపర్వైజర్ డిఫరెంట్. ఇక్కడ నేనే సూపర్వైజర్గా ఉన్నాను కాబట్టి ప్రతి చిన్న వాటికి నేను వెళ్ళి అటెండ్ అవ్వాలి, వెళ్ళి చూడాలి. దాని తర్వాత కన్సర్న్డ్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేసి అది రెక్టిఫై చేయించాలండి. సో 24/7 ఐ హ్యావ్ టు బీ ఆన్ కాల్, అటెండింగ్ టు ఎవ్రీథింగ్. ఇక్కడ అందరూ వాళ్ళ జాబ్స్ని చాలా పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ కంప్లైంట్కి స్కోప్ లేకుండా ఉందండి. టోటల్ 25 members ఉన్నామండి. టికెట్ చెకింగ్, బుకింగ్ అండ్ ఎంక్వైరీ అండ్ రిజర్వేషన్ వాళ్ళు మొత్తం కలిపేసి రౌండ్ ద క్లాక్ 6 to 2 ఉంటారు, 2 to 10 ఉంటారు, 10 to 6 ఉంటారు. నైట్ పీరియడ్ చాలా రిస్కీ ఉంటుంది, బట్ స్టిల్ ఆర్పిఎఫ్ అండ్ టికెట్ చెకింగ్ సపోర్ట్ వల్ల మేము చేయగలుగుతున్నాం. ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ అ స్టేషన్ కంప్లీట్లీ లేడీ స్టేషన్ అనగా. మహిళా సాధికారతను ఘనంగా చాటడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం చక్కటి ఫలితాలనిస్తోంది. వందలాది రైళ్ల రాకపోకలపై నిత్యం ఒక కన్నేసి అదే సమయంలో స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు చక్కటి సేవలందిస్తూ ఎంతో క్లిష్టమైన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న బేగంపేట మహిళా సిబ్బందికి అభినందనలు తెలియజేద్దాం. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఇక్కడ మహిళలు పనిచేస్తూ ఉన్నారు. గత 6.5 సంవత్సరాలుగా ఇక్కడ ఏ ఒక్క ఫిర్యాదు రాకుండా, ఎక్కడైనా సమస్యలు వస్తే వారి చేతులొడ్డి కూడా ఇక్కడ మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే వారికి సహకారం అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఇక్కడ మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. కెమెరా ముత్తిగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.